ఒక మహిళ పెళ్ళికి ముందు ఎవరితో తిరిగినా, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరి ద్వారా గర్భం దాల్చినా, తర్వాత పెళ్ళైన తర్వాత ఒకవేళ డెలివరీ అయితే ఈ పెళ్లి చేసుకున్న మగాడే ఆ పిల్లలకి భర్త. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. మరొక్కసారి విందామా? చూడముచ్చటగా, వినడానికి ముచ్చటగా ఉంది. ఈ భార్య ఎవరైతే ఉందో తనకు పెళ్లికి ముందు ఎవరి ద్వారా కడుపు వచ్చినా సరే అది తెలియక పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న మగాడే ఆ బిడ్డకి తండ్రి. అంటే డాడీలు ఇద్దరు, బేబీ ఒక్కటి, నిబ్బి మాత్రం ఇద్దరితో ఉండొచ్చు. పెళ్ళికి ముందు వాడితో, పెళ్లి తర్వాత వీడిని. 4 రోజులు అయిపోగానే ఇన్ని పసక్. అయినా కోర్టు తండ్రే. 10 మందితో తిరిగినా, ఒక్కరితో తిరిగినా ఆ బిడ్డకి తండ్రి వీడే లీగల్గా అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 3 ఏళ్ల పసిపిల్లని లైంగిక దాడి చేస్తే శిక్షలు లేవు, తీర్పులు లేవు, సిగ్గు శరం లేదు. 10 సంవత్సరాల ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోయి 4 కలిసి మానభంగం చేస్తే శిక్షలు లేవు. రోడ్డు మీద నడి రోడ్డు మీద టీజింగ్ చేస్తే శిక్షలు లేవు, తీర్పులు లేవు. ఇదొక తీర్పా? ఇదొక జడ్జిమెంటా? పెళ్ళానికి ఎవరి ద్వారా కడుపైతే పెళ్లి చేసుకున్నాడు భర్త ఎందుకు తండ్రి అవుతాడు? సిగ్గు శరం. నాకు తెలిసి ఈ జడ్జి గాళ్ళకే ఎవరితోనే అక్రమ సంబంధాలు ఉండి ఉంటాయి. దీన్ని పెళ్ళాం దగ్గర కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఎంతమంది ఆడపిల్లలు కడపలో ఒకటి, కలసపాడులో ఒకటి, మొత్తం దేశమంతటా రోజుకి కొన్ని 10ల సంఖ్యలో జరుగుతున్నాయి. ఆడపిల్లల మీద 2-3 నెలల పసికల దగ్గర నుంచి లైంగిక దాడి జరుగుతుంది. అయినా వీటికి సంబంధించిన తీర్పులు ఇవ్వాలని ఆలోచన లేదు. కానీ అక్రమ సంబంధాల విషయాల్లో మాత్రం ఇలాంటి వాటికి సపోర్టుగా తీర్పులు. దీనికంటే పాకిస్తాన్ బెటర్ ఏమో, నార్త్ కొరియానో చైనానో ఇంకా బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇలాంటి తీర్పుల వల్లే ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి తీర్పు విన్న తర్వాత ఏ మగాడికైనా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుందా? ఒకవేళ అనిపించిన అనుమానం రాకుండా ఎందుకుంటుంది? నేను చేసుకుపోయే ఆవిడకి ఇంతకుముందు ఎవరితో అయినా పరిచయాలు ఉన్నాయేమో అని వాడికి అనిపిస్తుంది. ఈవిడకి ఏమనిపిస్తుంది? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడితో సరదా అయిపోతుంది. వాడి తీపి గుర్తుగా ఈ బిడ్డోడు పుడతాడు, బుడ్డోడు, బాధ్యత అంతా ఈ సన్నాసి తీసుకుంటాడు. శబాష్, నా లైఫ్ సెట్ అయిపోయింది. ఎవరికో పుట్టిన బేబీ డాడీ వీడు, మమ్మీ ఈవిడ. ఇది సుప్రీంకోర్టు చెప్పిందండి. మీరు కావాలంటే ఆర్టికల్స్ చూసుకోవచ్చు గూగుల్లో. నన్ను నిందించక్కర్లేదు. చాలా కోపంతో చెప్తున్న మాటలు ఇవి. సరైన శిక్షలు సీరియస్గా లేక ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. సరైన శిక్షలు లేక ఏ క్రైమ్స్ జరుగుతున్నాయో వాటి గురించి సీరియస్గా తీసుకోకుండా సరదాగా తొక్కలో ఆర్టికల్స్ పేరు మీద ఇలాంటి లత్కోరు తీర్పులు ఇస్తుంది జడ్జిమెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు. అందుకు కోపం వచ్చింది. కంటెంట్ ఎలా ఉన్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.